హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఇంట్లోనే ఈజీగా చేసుకునేటటువంటి స్వీట్ అండి ఇది. అయితే ఈ స్వీట్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న టిప్స్ అయితే తెలిసి ఉండాలండి. అప్పుడే మనము పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఈ స్వీట్ అనేది ఇంట్లోనే ఏదైనా పండగలప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటూ ఈ స్వీట్ని ఈజీగా చేసేద్దాము. దీనికోసము స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. ముందు దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే మనం పాలని ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి అడుగంటకుండా ఉండడం కోసము ముందుగానే కొంచెం నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్డ్ పాలని వేసుకోవాలి. మామూలు పాలతో కంటే ఈ ఫుల్ క్రీమ్ పాలతో చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలని హై ఫ్లేమ్లో ఉంచి మనము కంటిన్యూస్గా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు కొంచెం కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు లోతుగా ఉండేటటువంటి ఇలాంటి స్టీల్ డబ్బా కానీ లేదంటే మీకు అందుబాటులో ఉండేటటువంటి ఏ బౌల్ అయినా సరే తీసుకొని లోపల వైపున ఈ విధంగా నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి. పాలు కాగేటప్పుడు మీగడ అనేది పక్కకి అంటుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మనము స్పూన్ తోటి ఈ మీగడని తీసుకుంటూ ఈ పాలల్లో వేసి కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా కాగి 1/4 వంతు వచ్చిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ తోటి చక్కెర వేసుకున్నాను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఈ చక్కెర వేసిన తర్వాత మనం కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం చక్కెరనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. వెయిట్లో చెప్పాలంటే 1 లీటర్ పాలకి 100 గ్రాముల చక్కెర అయితే సరిపోతుంది. చక్కెర వేసిన తర్వాత ఈ చక్కెరను పూర్తిగా కరగనివ్వాలి. చక్కెర పూర్తిగా కరిగి పాలు బాగా చిక్కబడిన తర్వాత మాత్రమే మనము ఇందులోకి నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నిమ్మరసం వేయకుండా ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి పాలు విరిగాయో లేదో చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నిమ్మరసం వేయడం వల్ల మనకి ఈ పాలు అనేది విరిగిపోయి పెద్ద పెద్ద గడ్డల్లాగా అవుతుంది. అప్పుడు మనకి స్వీట్ అనేది చేయడానికి అస్సలు కుదరదు. అందువల్ల నిమ్మరసం వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలు మనము విరుగుతున్నాయో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన 2 స్పూన్ల నిమ్మరసానికి మనకి పాలు అనేది ఈ విధంగా కొంచెం కొంచెంగా విరుగుతూ ఉంటాయి. నిమ్మరసం వేసిన వెంటనే పాలు విరగలేదని చెప్పి మనము ఎక్కువగా నిమ్మరసం అనేది వేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం పాలు విరిగిన తర్వాత అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇక్కడ పాలు విరగడం కోసము మీరు నిమ్మ ఉప్పునైనా సరే ఉపయోగించుకోవచ్చు. పాలు మొత్తము పూర్తిగా విరిగిన తర్వాత మనము ఈ విధంగా ఇంకా పాలని చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. స్వీట్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి ఈ స్వీట్ అనేది బాగా దగ్గర పడేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ అస్సలు మాడనివ్వకుండా చూసుకోవాలి. కొంచెం మాడినా సరే టేస్ట్ అనేది బాగోదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటూ చేశారంటే ఈ స్వీట్ అనేది మనము ఈజీగానే చేసుకోవచ్చు. స్వీట్ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి కలర్ కొంచెం డార్క్గా రావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని మరీ మనము ఎక్కువగా ఉడికించడం వల్ల ఇది బాగా గట్టిపడిపోయి మనకి స్వీట్ అనేది అతుక్కోకుండా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము సరిగ్గా గమనించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్వీట్ మొత్తం ఇందులో వేసిన తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి మధ్యలో ఏమీ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత డబ్బా మూత పెట్టేసి 1-2 సార్లు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు ఈ విధంగా ఏదైనా ఉలెన్ క్లాత్లో చుట్టి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారడానికి మనకి 5 నుంచి 6 గంటల టైం అయితే పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనము చాకుతోటి కొంచెం సైడ్స్ లూజ్ చేసుకుని ఈ విధంగా డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పినటువంటి ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ మీరు పాటిస్తే ఇంట్లోనే ఫస్ట్ టైం చేసినా సరే మీకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే అచ్చం ఇది బయట స్వీట్ షాప్లో తెచ్చారనే అనుకుంటారు. అంత బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసము షెహనాస్ కుకింగ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.